అసలు ఆ ఐడియా ఇచ్చిందే వాళ్ళు. ఒప్పుకోకుండా ఎలా ఉంటారు? ఏం మాట్లాడరేంటన్నయ్య? వీలైతే నాగవల్లిని కూడా మీతో పాటు తీసుకొస్తానన్నారు. తను రానని చెప్పిందా? అవునమ్మా. శ్రీమంతానికి వస్తానంది కదా. లేదు, మావయ్య వాళ్ళు రాకపోయినా ప్రాబ్లం లేదులే. తిరుపతి అత్తయ్య అయినా వస్తుంది కదా. వాళ్ళెవ్వరూ రారంట. అదేంటి? ఎవరు రాకపోతే సీమంతం ఎలా చేస్తాం? అందుకే జరిపించట్లేదు. ఏయ్, ఎందుకలా చెప్తావు? వాళ్ళు వస్తానని చెప్పినా కానీ నువ్వెందుకు వదినా అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. అబ్బా, అసలేం జరిగిందో సూటిగా చెప్పు వదినా. ఓసిన పిచ్చి ఆడపడుచులారా, వాళ్ళు రారంట, మనమే వెళ్ళాలంట. సీమంతం ఇక్కడ జరిపించట్లేదు, అక్కడే జరిపిస్తున్నాం. అవునా? అదేంటది? అదే అప్పటి కండిషన్. ఈ ఇంటి విషయంలో గొడవ జరిగింది కదా, అందుకే వాళ్ళకి మన ఇంటికి రావడం ఇష్టం లేదంట. సీమంతం అక్కడైతేనే చేస్తారంట. పోనీలే, ఇంకా మంచిదే కదా. అక్కడైతే అందరూ ఉంటారు కదా. వరదరాజులు మావయ్య బంధువులందరూ వస్తారు. వస్తారు సరే, వాళ్ళ ముందు కూడా అన్నయ్యని అవమానిస్తే భరించలేం. అలాంటిదేం జరగదమ్మా. కాకపోతే మనమే ఏర్పాట్లన్నీ ఘనంగా చేయాలి. దాందే ముందులే అన్నయ్య. ఈ నెల టిఫిన్స్ అంటే డబ్బులు ఖర్చు చేస్తే చాలు, ఫంక్షన్ బ్రహ్మాండంగా అయిపోతుంది. అది సరేనమ్మా. సీమంతానికి ఉన్న డబ్బుతో మేనేజ్ చేయొచ్చు. కానీ బంగారం అక్కర్లేదు అంటూనే బంగారం ఉండాలని మాట్లాడారు. ఆశపడుతున్నట్టు తెలిస్తే బాగుండదని మా పెద్దనాన్న అలా అన్నాడు బావా. ఉన్నట్టుండి బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నయ్య? పోనీ పాపో బాబో పుట్టాక అప్పుడు చేస్తామంటే సరిపోయేది కదా. లేదమ్మా, మరీ ఆలస్యం అయిపోతుంది. ఈ శ్రీమంతానికి నాగవల్లికి నగలు పెట్టాలి. ఇప్పటికిప్పుడే బంగారం కొనడానికి, నగలు చేయించడానికి డబ్బులు లేవు కదన్నయ్య. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. ఆ, ఆ, దీనికెందుకు బావా ఆలోచించడం? ఒక్క నిమిషం ఉండండి. నా నగలు. ఇవి పెట్టెలో మూలుగుతూ ఉండడం కన్నా నాగవల్లి ఒంటి మీద మెరుస్తూ ఉంటేనే సంతోషం బావా. వద్దు శివ, నీ నగలు తీసుకోవడం నాగవల్లికి కూడా ఇష్టం ఉండదు.
నీ నగలు నా నగలు ఏంటి బావా, ఇవి మనందరివి. ఇప్పుడు మన నాగవల్లికి అవసరం ఉంది కాబట్టి ఇచ్చేద్దాం. అది కాదు శివ. ఇదిగో బావా, నువ్వు ఇలా వద్దంటే నా మీద ఒట్టే. ఎంత మంచిదానివి శివా నువ్వు. కొంతమంది అయితే ముక్కు పుడక కూడా దానం ఇవ్వరు, కానీ నువ్వు నీ నగలన్నీ ఇచ్చేస్తున్నావు. వదినా, ఒక పూట పేరంటానికి పెట్టుకెళ్ళడానికే ఇవ్వరు, అలాంటిది మొత్తం బంగారం ఇస్తున్నావు. నాకేం అవసరం లేదు. మేలిమి బంగారం మీ అన్నయ్య. తను నా పక్కనే ఉండగా అంతకంటే గోల్డ్ ఎక్కడుంటుంది? అందుకే మొత్తం తనకే ఇవ్వాలనుకుంటున్నాను. నా ఆడపడుచు సంతోషం కోసం ఏమాత్రం చేయలేనా? తీసుకో బావా. నా చెల్లెళ్ళంటే నీకెంత ప్రేమ శివ. అమృత, పరిస్థితి చూస్తుంటే గొడవలన్నీ తొలగిపోయి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చేసి మంచినీళ్ళు కూడా తాగని మీరు ఇక్కడికొచ్చి సీమంతం జరిపిస్తున్నారు అంటే వాళ్ళలో మార్పు వచ్చినట్టే కదా. అయితే ఇప్పుడు ఏమంటావు చిన్న బావా? మంచి వాళ్ళ పెళ్ళి మంచి ముహూర్తంలోనే చేస్తారు కదా. మరి ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పొచ్చు కదా. ఈ శుభకార్యం కూడా మంచిగా జరగనివా ఏంటి బావా? నమస్కారం నమస్కారం అండి, వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం వదినా. నమస్తే అండి. నమస్తే అండి, వెళ్ళండి. అమ్మా, స్వీట్లన్నీ తెచ్చిపెట్టేశాను. ఇంకా రావాల్సినవన్నీ తెచ్చావా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్నయ్య. గంగా, స్వీట్స్, డెకరేషన్, హడావిడి అంతా బాగానే చేసావు గాని మరి మీ ఇంట్లో శ్రీమంతం ఎప్పుడు జరిపిస్తావు? అమ్మా, అది గంగా, నువ్విక్కడ పూలు పళ్ళు పెట్టడం కాదు, మా చేతిలో పండంటి బిడ్డని ఎప్పుడు పెడతావా అని చంద్రమ్మ వదిన అడుగుతోంది. ఆకాశమంత పందిరి వేసినా అష్టైశ్వర్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఘనంగా జరగకపోతే ఇంకేముంది గంగా? ఏంటి నాన్న ఇది? మన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 2 ముద్దలు కూడా తినని వాళ్ళు ఈరోజు వాళ్ళ చెల్లికో సింహాసనం లాంటి కుర్చీ వేసి ముత్తైదువులు అందరూ వచ్చేసి వాయనం ఇచ్చేసి ఆశీర్వదించేలా చేస్తున్నావా? అది మనింట్లో. అబ్బోడా, ఇది మన ఇల్లు కాదురా, గంగగాడి పెళ్ళం ఇల్లు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నిన్ను నన్ను బయటికి పంపేసి ఆ సింహాసనం మీద గంగగాడి పెళ్ళం కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇది నా ఇల్లు, నా రాజ్యం అనేసి ప్రచారం చేసేస్తుంది. అందుకే ఇక్కడ శుభకార్యం జరుగుతుంది. ఇందులో లోటుపాట్లేంటి, ఇక్కడున్న అపార్థాలేంటి, వీటిని బట్టి మనం గొడవ చేయాలి. కానీ ఈ ఇల్లు మాది, వెళ్ళిపోండి అంటే ముందు మనల్ని గెంటేస్తారు.
అయితే వాళ్ళు సంతోషంగా పల్లికిలిస్తూ ఉంటే మనం తల దించుకొని ఉండాలా నాన్న? కాదబ్బోడా, నువ్వు సోత్తా ఉండు, మాటలతోనే తల తీసేసినంత పని చేస్తాను. ఏంటి నాన్న నువ్వు అంటున్నది? అక్క, ఈ సీమంతం జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ నాన్న అన్నీ తనే అయ్యి అన్నయ్య ఈ సీమంతం జరిపిస్తున్నాడు. కానీ ఆ ఇద్దరు ఉండుంటే ఇంకా సంతోషంగా ఉండేది. అమ్మ కనపడకుండా పోయి చాలా ఏళ్ళైపోయింది నాగవల్లి. నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అమ్మవయ్యావు. అమ్మ ఇంకా రాలేదు. అమ్మ చేతుల మీదుగా జరగాల్సినవన్నీ ఇలా మేం చేయాల్సి వచ్చినందుకు మాకు బాధగానే ఉంది. ఈరోజు సీమంతం మీరు జరిపిస్తున్నారు, కాన్పు మాత్రం మీ అమ్మ జరిపిస్తుందిలే. బంగారు బొమ్మలా ఉంది మా ఆడపడుచు. ఈ టైంలో కంటితోడు పెట్టిస్తారేంటి? శ్రీవల్లి, మన దిష్టి తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెట్టాలి. నువ్వు వెళ్ళి కాటుకు తీసుకురా. అలాగే శివ. ఏదో తక్కువైంది. తీసుకొస్తాను. అయ్యో, అన్నీ తెచ్చావే గాని గంధం తేవడం మర్చిపోయావమ్మా. తెస్తానుండు. చూసుకుని నడవా. చూస్తున్నాను బావా. ఏం చూస్తున్నావు? నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాను. నాకిక ఏ ప్రపంచము కనబడలేదు. తగులుకున్నాను. ఇలా తగులుకోవడం కాదు, జీవితంలోనే నువ్వెక్కడ తగులుకున్నావు? నాకు ఏది సరిగ్గా చేయవు. ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్ గా చేశాను బావా. ఏంటది? నిన్ను లవ్ చేయడం. వెళ్ళి పని చూసుకో. నువ్వు పని చూడు బావా, నేను నిన్నే చూస్తూ ఉంటాను. ఏమంటావోనని అలా అన్నాను లేవయ్యా మగడా. ముందు ఏర్పాట్లు చూడాలి. కాటుకెక్కడుంది? ఇక్కడ. నీ చెల్లెలేమి కొత్త పెళ్లి కూతురు కాదు. మనం దిష్టి పెట్టడానికి కాటుకు తనకు అవసరం లేదు. అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. నాగవల్లికి దిష్టి తగులుతుంది, కాటుక తీసుకొని రమ్మని తిరుపతి అత్తయ్య శివ చెప్పారు. ఇది నీ బుగ్గ మీద పెడితే పెళ్లి కూతురులా ఉంటావు తెలుసా? నిశ్చితార్థంలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఆ నిశ్చితార్థం ఆగిపోయింది. మీ అన్నయ్య ఆపేస్తే నన్నంటావేంటి శ్రీవల్లి? చెప్పలేం. దాని వెనుక ఏ దుష్టశక్తి హస్తముందో ఎవరికి తెలుసు. కొంతమంది పెళ్లి జరగకూడదని దిష్టి పెట్టుండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు చెప్తున్నా, నువ్వే గనక నన్ను పెళ్లి చేసుకొని ఉంటే నీకే సీమంతం జరిపించేవాళ్ళం. మా ఇంటికి వారసుణ్ణి నువ్వే ఇచ్చేదానివి. ఇంత పిచ్చి కలలు కనేవాళ్ళు ఉంటారనుకోలేదు. పిచ్చితో గాల్లో కోటలు కట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. ఏమో చెప్పలేం. భవిష్యత్తులో ఇంటికి వారసునిచ్చే అవకాశం ఉందేమో. అది భ్రమ. ఈ జన్మలో జరగదు. గంగా, నువ్వే మీ చెల్లికి పసుపు రాసి సీమంతం కార్యక్రమం జరిపించు.
లేదత్తా, ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. భర్తతో చేయించండి. రాళ్ళుడు నువ్వు వస్తావా లేక మేమే ఎత్తుకొచ్చి నీ పెళ్ళ ముందు కూర్చోబెట్టమంటావా? మీరంత రిస్క్ చేయకండి, నేనే వస్తా. నిజంగా నాగవల్లి మీద అంత ప్రేమ ఉందా అన్నయ్య? నాగవల్లి మీద ప్రేమ చూపించకపోతే ఇవాళ నాగవల్లి సీమంతం ఎందుకు చేసుకుంటుంది చెప్పు? సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎవరు అడిగారు? అయినా ఈ ఇంటి గురించి ఆలోచిస్తే నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్తారింట్లో ఇంటి పేరు మార్చుకుంటుంది కానీ మగవాళ్ళు ఆ ఇంటి పేరుని పాడు చేస్తూ ఉంటారు. ఎవరి గురించి చెప్పిందో దేవబావకి అర్థమై ఉండాలి. పోలీస్ ఆఫీసర్ కదా, ఆ మాత్రం అర్థం చేసుకుంటాడులే. మీరు కానివ్వండి. పసుపు కుంకాలిచ్చి ఆశీర్వదించండి. ముందు మీరు రండి పెద్దనాన్న. మాదే ఉందిలే అమ్మా, మీరు కానివ్వండి. ముందు నువ్వు దీవించు తిరుపతి. అనుకోకుండా నీ మెడలో తాలి కట్టినా అన్నింటినీ ఓదార్చుకుని ఇక్కడి దాకా వచ్చావు. మా చేతిలో మేనల్లున్నో మేనకోడల్లో పెట్టేస్తే నువ్వు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలమ్మా. నువ్వు బాక్సర్వి నాగవల్లి. పోటీలో దిగిన తర్వాత ప్రత్యర్థిని నేల కూల్చావు, నిలబడ్డావు. ఎన్నో నొప్పులు భరిస్తూ ఇంతవరకు ఎదిగావు. ఈరోజు పురిటి నొప్పులతో ఎదిగిన తల్లిని చూడ్డానికి నీ బిడ్డ వస్తున్నాడు. మీ
చెల్లికి ఈ చీరేనా? ఇంకేమి ఇవ్వవా? ఎందుకు ఇవ్వలేదు? నగలు వేశాడు కదా గంగా బావ. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టావన్నది మర్చిపోయి చెల్లికి నగలు చేయించి ఇంత వైభవంగా చెల్లెలు సీమంతం చేస్తున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నువ్వు భలే చెప్తావు తిరుపతి. ఆ నగలు చేయించింది నీ మరిది గోవిందరాజు. నేను చెప్పింది నిజమే కదమ్మా శివపార్వతి. పెళ్ళం వేసుకోవాల్సిన నగలు చెల్లిని కేసి ఏక సంబరపడిపోతున్నాడు.